అందరికీ నమస్కారం. నా పేరు సయ్యద్ సానియా. నేను 2024లో నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్లో ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. మరియు ఈ ఇయర్ జరిగినటువంటి నేషనల్ యంగ్ లీడర్స్ డైలాగ్కి హోస్ట్గా కూడా ఎన్నికవ్వడం జరిగింది. ఈ 2 అచీవ్మెంట్స్ నేను సాధించాను. మరియు 2024 నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్లో త్రూఅవుట్ ఏపీ నుండి 370 మెంబర్స్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయగా అందులో కేవలం 58 మెంబర్స్ స్టేట్ లెవెల్ వరకు వస్తే అందులో కేవలం ఒక్కరికి మాత్రమే ఈ బంగారు సువర్ణ అవకాశాన్ని చేదక్కించుకునే అవకాశం వస్తే ఆ అదృష్టవంతురాల్ని నేను అవ్వటం చాలా సంతోషంగా ఉంది. మరియు నేను నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్లో ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేయటం మరియు ఇప్పటి వరకు జరిగినటువంటి పార్లమెంట్ ఫెస్టివల్లో 870 మెంబర్స్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయగా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఈ పిల్లలందరినీ స్క్రూటనైజ్ చేసి అందులోండి కేవలం 32 మెంబర్ స్టూడెంట్స్ మాత్రమే ఎలెక్ట్ చేసి వారిలో 20 మెంబర్స్కి మాత్రమే నేషనల్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేశారు భరత్ మండపంలో. దానికి ఆ ఈవెంట్కి హోస్ట్గా నేను వెళ్ళటం మరియు ప్రైమ్ మినిస్టర్ సార్, స్పోర్ట్స్ మినిస్టర్ సార్ మరియు కేంద్ర మంత్రులందరూ ఆ ఈవెంట్లో ఉండడం, ఇస్రో చైర్మన్ సోమనాథ్ సార్, నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ సార్ గెస్ట్గా రావటం, నేను ఆ ఈవెంట్కి హోస్ట్ చేయడం ఇంకొక అదృష్టవంతురాలయ్యాను. జరిగినటువంటి నేషనల్ యంగ్ లీడర్స్ డైలాగ్కి ఫస్ట్ డే నేను చేసినటువంటి ఈవెంట్ స్టోరీ రైటింగ్కి హోస్ట్గా ఉన్నాను. అండ్ సెకండ్ డే PPT ప్రజెంటేషన్స్ ఆన్ ద టాపిక్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద ఫ్యూచర్. అండ్ థర్డ్ డే వాలిడిక్టరీ ఫంక్షన్, దట్ ఈస్ January 12 స్వామి వివేకానంద బర్త్డే నేషనల్ యూత్ డే సందర్భంగా జరగడం జరిగింది. నాకు స్వామి వివేకానంద గారంటే గుర్తొచ్చేది విషయం ఏమిటంటే, కెరటం నా ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అని నాకు గుర్తొస్తుంది. ఎన్నో వడదెబ్బలు, ఎన్నో ఆటంకాలు మనకు ఎదురవుతాయి. అందరూ మన యొక్క సక్సెస్ స్టోరీని మాత్రమే చూస్తారు, మన యొక్క స్ట్రగల్ స్టోరీ మాత్రం మనకే తెలుస్తుంది. ఈ పార్లమెంట్ ఫెస్టివల్కి వెళ్ళటం నేను ఫస్ట్ టైం ట్రై చేయడంలోనే నేను ఈ అవకాశాన్ని సాధించలేదు. నేను లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఈ అవకాశం కోసం ట్రై చేస్తున్నాను. 5 టైమ్స్ నేను స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అవ్వలేదు, చాలా నిరాశపడ్డాను. బట్ 6th టైం నేను పార్టిసిపేట్ చేయగా నాకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ని రిప్రజెంట్ చేసే అవకాశం వచ్చింది పార్లమెంట్ భవనంలో. ఆ అవకాశం వచ్చిందని నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. దాని తర్వాత January 12 నేషనల్ యంగ్ లీడర్స్ డైలాగ్ జరుగుతుంది. దానికి హోస్ట్లను ఈ పార్లమెంట్కి వచ్చిన పిల్లల నుంచే కొంతమంది సెలెక్ట్ చేద్దాం అని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ వాళ్ళు నిర్ణయించారట. దానికోసం 870 మెంబర్స్ స్టూడెంట్స్ యొక్క వీడియోస్ని వాళ్ళు స్క్రూటనైజ్ చేసి అందులో 32 మెంబర్స్ని సెలెక్ట్ చేసి దాంట్లో మళ్ళీ 2 రౌండ్స్ కండక్ట్ చేసి 20 మెంబర్స్ పిల్లల్ని సెలెక్ట్ చేశారంటే దాంట్లో కొంతమంది విన్నర్స్ అయిన పిల్లలు కూడా సెలెక్ట్ కాలేదు. కానీ నాకు ఆ అవకాశం దక్కిందంటే ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా వచ్చిన అవకాశం ఇట్ లెట్స్ టు అనదర్ ప్రెస్టీజియస్ అచీవ్మెంట్ ఫర్ మీ. లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయ్యానని స్పీకర్గా వెళ్ళాను, ఈసారి మళ్ళీ హోస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. సో మినిస్ట్రీ వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు, మన యొక్క టాలెంట్ని రికగ్నైజ్ చేశారు, మళ్ళీ మాకు అవకాశాన్ని ఇచ్చారు. – 2024లో జరిగినటువంటి NYPF నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్లో జోనల్ లెవెల్లో నేను ముందు పార్టిసిపేట్ చేయడం జరిగింది. జోనల్ లెవెల్లో నియర్లీ 80 స్టూడెంట్స్ ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్ పార్టిసిపేట్ చేశారు. ఇంకో విషయం చెప్పడం ఏమిటంటే, ఉన్న త్రూఅవుట్ ఇండియాలో టఫ్ కాంపిటీషన్ ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్న డిస్ట్రిక్ట్ మన కడప డిస్ట్రిక్ట్. ఎందుకంటే అందరూ మంచి స్పీకర్స్, 80 మెంబర్స్ పిల్లలు పార్టిసిపేట్ చేశారు కేవలం జోనల్ లెవెల్లో. ఇట్ వాజ్ వెరీ హెక్టిక్ టాస్క్ ఫర్ ద జడ్జెస్. అంతమంది అందరు మంచి స్పీకర్స్లో కొంతమంది సెలెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ కండక్ట్ చేశారు, అందులో కేవలం
40 to 50 స్టూడెంట్స్లో మళ్ళీ వాళ్ళలో కేవలం 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 3 మెంబర్స్ పిల్లలు స్టేట్ లెవెల్లో కేవలం 2 మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టూడెంట్ మాత్రం పార్టిసిపేట్ చేస్తారు స్టేట్ లెవెల్లో. త్రూఅవుట్ ఏపీ ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ అండ్ సెకండ్ విన్నర్స్లో కాంపిటీషన్ జరిగింది. వాళ్ళందరూ 58 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. వారిలో కేవలం ఒక్కరికి మాత్రమే సెలెక్ట్ చేసేయడం టాస్క్. అంటే కాంపిటీషన్ చాలా టఫ్. స్టూడెంట్స్ అందరూ మంచి స్పీకర్స్. అందులో మళ్ళీ నేను సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా జరిగింది. నేను పార్లమెంట్లో ఎంచుకున్న అంశం, వారు 3 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో నేను ఎంచుకున్న అంశం యూత్ ఇన్ పాలిటిక్స్, యువత రాజకీయాల్లో అనే అంశంపై మాట్లాడాను. అక్కడ నేను మాట్లాడిన తర్వాత నేను విన్నర్ అయితే అవ్వలేదు, కానీ విన్నర్ కంటే ఎక్కువ అక్కడున్న మినిస్టర్స్ వాళ్ళందరూ నన్ను కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. ఎందుకంటే మీ వాయిస్ చాలా బాగుంది, ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి, మీ యొక్క స్పీచ్ వింటుంటే మాకు గూస్ బంప్స్ వచ్చాయి, టాపిక్ చాలా బాగుంది అని చెప్పారు సార్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ గురించి నాకు ముందుగా తెలియజేసింది, ఈ యొక్క అచీవ్మెంట్స్ వెనకల ముందు చేయి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ కడప డిస్టిక్. నేను నెహ్రూ యువ కేంద్ర సంఘటన వారితో నాకు వాళ్ళు కలవకపోయింటే, దీని గురించి చెప్పకపోయింటే బహుశా నేను ఇక్కడ కూర్చుండే దాన్ని కాదేమో. దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు NYKS కడప అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ మణికంఠ సార్ హూ ఎంకరేజ్డ్ మీ, సపోర్టెడ్ మీ అండ్ మోటివేటెడ్ మీ అలాట్. ఎందుకంటే నేను 5 టైమ్స్ పార్టిసిపేట్ చేసిన తర్వాత 5 టైమ్స్ స్టేట్ లెవెల్లో రిజెక్ట్ అవ్వడం, ఇప్పుడు పార్టిసిపేట్ చేయకూడదని అనుకున్నాను. మా సార్ యొక్క మాటలు, పార్టిసిపేట్ చేస్తే మేము లాస్ అయ్యేది ఏం లేదమ్మా, వి విల్ లెర్న్, మనం నేర్చుకోగలం, నువ్వు ఒక్కసారి పార్టిసిపేట్ చేయాలమ్మా, మనం కడప పేరు నిలబెట్టాలి, మన డిస్ట్రిక్ట్ని రిప్రజెంట్ చేయాలి, మన స్టేట్ పేరు నిలబెట్టాలి అనేటువంటి సార్ యొక్క మాటలు 5 టైమ్స్ నేను నా కోసం పార్టిసిపేట్ చేశాను. బట్ 6th టైం దేవుడితో నేను కోరుకున్నాను, దేవుడా నా కోసం కాదు, మా డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ మణికంఠ సార్ యొక్క కష్టాన్నైనా చూసి నన్ను ఈసారి పార్లమెంట్ వరకు తీసుకో దేవుడా అని చేశాను. నేను 6th టైం పార్టిసిపేట్ చేసింది కూడా సార్ యొక్క ల్యాప్టాప్లోనే. ఎందుకంటే ఇంతకుముందు 4-5 టైమ్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు నాకు నెట్వర్క్ ఇష్యూస్ కానివ్వండి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. బట్ 6th టైం ఐ పార్టిసిపేటెడ్ విత్ అవర్ మణికంఠ సార్ ల్యాప్టాప్ ఇవ్వడం, మైక్ ఇవ్వడం, నువ్వు ఫ్రీగా ఉండమ్మా అని చెప్పడం అని జరిగింది. ఆన్ ద డే ఆఫ్ రిజల్ట్ సాటర్డే ఈ ఈవెంట్ జరిగింది. స్టేట్ లెవెల్ విన్నర్స్ ఎవరు రిప్రజెంట్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ అని మాకు ఇంకా తెలియదు. సాటర్డే ఈవినింగ్ వాళ్ళు ఏం చేశారంటే, నెక్స్ట్ డే సండే కావడంతో మేము మండే మార్నింగ్ ఎవరు రిప్రజెంట్ చేస్తారనే విన్నర్ పేరుని అనౌన్స్ చేస్తామని చెప్పారు సార్. సండే అంతా ఐ వాజ్ వెరీ క్రైయింగ్. ఏమవుతుందో ఏమో, 1, 2, 3, 4, 5 టైమ్స్ రిజెక్షన్ తర్వాత ఈసారి లాస్ట్ టైం అన్నట్టు నేను ప్రజెంట్ చేశాను. బట్ 6th ఆన్ మండే మార్నింగ్ రిజల్ట్స్ వచ్చాయి. NYKS నుంచి మా డివైఓ సార్ నాకు కాల్ చేశారు. సార్ యొక్క మాటలు నాకు ఇప్పుడు నా చెవుల్లో వినబడుతూనే ఉంటాయి. దట్ వాజ్ వెరీ ఆస్పిషియస్ మూమెంట్ ఫర్ మీ. సార్ కాల్ చేసి, అమ్మా సానియా, వి డిడ్ ఇట్ అన్నారు సార్. సార్కి ఆ సంతోషాన్ని ఇవ్వగలిగాను అన్న సంతోషంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. మరియు మా తల్లిదండ్రులు, నేను రిజల్ట్స్ రాగానే మా అమ్మ ఒడిలో తలపెట్టి గట్టిగా ఏడవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా, వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకుండా నేను ఈ స్థాయికి అస్సలు రాలేను. మా నాన్నగారు ఎప్పుడు నన్ను మోటివేట్ చేస్తుంటారు, ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు. ఈ ముస్లిం కమ్యూనిటీ యొక్క పిల్లలు ఏమంటే, ఆడపిల్లల్ని బయటికి పంపించకూడదు, ఆడపిల్లని ఎక్కువ చదవనివ్వకుండా చేస్తుంటారు. కానీ నేను మీ అందరితో ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రాఫెట్ సల్లల్లాహు అలైహి వసల్లం, పీస్ బి అపాన్ హిమ్, ఏమన్నారు తెలుసా మా ప్రవక్త? ఒకవేళ మీకు ఒక ఆడపిల్ల, ఒక మగపిల్ల, 2 పిల్లలు ఉండి కేవలం నీ దగ్గర ఒకరికి మాత్రమే విద్యనిచ్చే స్తోమత కనుక ఉంటే నువ్వు నీ ఆడపిల్లని చదివించు అన్నారు. కానీ నేటి సమాజం ఏం ఆలోచిస్తుందండి? ఆ మగ అబ్బాయిని చదివిస్తే తాను పెద్దయి మాకు సంపాదించి పెడతాడు కాబట్టి మగపిల్లల్ని చదివించడానికి ముందు ఉంటారు. కానీ ప్రవక్త గారు ఏమన్నారు? మీరు ఆడపిల్లని చదివివ్వండి, ఎందుకంటే ఒక స్త్రీ చదువుకుంటే ఒక తరమే విద్యావంతురాలవుతుంది. ఈ మాటకు నిదర్శనం మా అమ్మగారు. ఆవిడ గ్రాడ్యుయేట్. చిన్నప్పటి నుంచి మాకు స్పీచ్లు నేర్పించడం, స్పీచెస్, PPT ప్రజెంటేషన్స్, యాంకర్, మోనో యాక్షన్
ఇలా అన్నీ చేశాను. అన్నిట్లో ఏదో ఒక ప్రైజ్ లేనిదే నేను ఏ రోజు ఇంటికి రాలేదు. ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి మా టీచర్స్ అంటూ ఉంటారు, సానియా వెళ్ళిందంటే ప్రైజ్ పట్టుకొస్తుందమ్మా అంటూ ఉంటారు. సో నేను చెప్పేటి ఏమిటంటే, ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చి నేను ఈ స్థాయికి ఎదగగలిగానంటే మీరు కూడా చేయగలరు. ఐ వాజ్ ద ఫస్ట్ గర్ల్, ముస్లిం గర్ల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు రిప్రజెంట్ ఇన్ NYPF 2024. కాబట్టి నాలాంటి ఇంకా ఎంతోమంది ఆణిముత్యాలు ఉన్నారు. వారందరూ ముందుకు రావాలని, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పనిలో చేయి అందించాలని కోరుకుంటున్నాను. నేను NYPF 2024లో రిప్రజెంట్ చేయడం మరియు నేషనల్ యంగ్ లీడర్స్ డైలాగ్కి హోస్ట్ చేయడం ద్వారా ఈ అచీవ్మెంట్స్ని గుర్తించి మన కడప కలెక్టరేట్ నుంచి నాకు కాల్ వచ్చింది, మరియు గవర్నర్ ఆఫీస్ నుంచి కూడా నాకు కాల్ వచ్చింది. గవర్నర్ సార్ సయ్యద్ అబ్దుల్ నజీర్ సార్ నాకు ఇన్విటేషన్ పంపించడం జరిగింది. రిపబ్లిక్ డే రోజు జరుగుతున్నటువంటి అట్ హోమ్ ఈవెంట్లో మీరు రావాలి అని చెప్పారు. అక్కడ సీఎం, డిప్యూటీ సీఎం సార్ అండ్ నారా లోకేష్ సార్, మినిస్టర్స్, సెక్రటేరియట్స్, IPS ఆఫీసర్స్, IAS ఆఫీసర్స్ మరియు నాలాగా వేరియస్ ఫీల్డ్స్లో, డిఫరెంట్ ఫీల్డ్స్లో అచీవ్ చేసినటువంటి అవుట్ స్టాండింగ్ స్టూడెంట్స్ అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. వారందరి మధ్యలో నేను వారందరినీ కలవటం, వారితో మాట్లాడిన తర్వాత ఇంకా నేను చేసింది ఏం లేదు, సాధించింది చాలా చిన్నదే, సాధించాల్సింది, చేయాల్సింది చాలా ఉంది అని నాకు అర్థమైంది. చేయాలన్న పట్టుదల, సాధించాలన్న కసి ఉంటే మనకు ఏది అడ్డంకి కాదు. నేను చెప్పేది ఏమిటంటే, అసాధ్యాన్ని సాధ్యం చేసేది చదువు, మామూలు మనిషిని మహామనిషి చేసేది చదువు, కళలను నిజం, నిజాన్ని ఆశ్చర్యం చేస్తుంది చదువు. కాబట్టి మీరు కష్టపడి కాదు, ఇష్టపడి చదవండి. విజయం మీ కాళ్ళ దగ్గర వస్తుంది. మరియు మీ యొక్క తల్లిదండ్రులను, గురువులను గౌరవించండి. వారి మాటను మీరు విన్నట్లయితే ఆ భగవంతుడు కూడా సంతోషిస్తాడు. దైవభక్తి, గురువు భక్తి, తల్లిదండ్రులపై భక్తి ఉంటే మీరు సాధించలేనిది ఏదీ లేదు. మరియు నేను ఇంత అచీవ్మెంట్ సాధించడానికి గల కారణం కర్త, కర్మ, క్రియ అయినటువంటి మన మణికంఠ సార్కి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గల్లీలో ఉన్న మమ్మల్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్న కళ మన కళ తర్వాత, ముందు ఇది మన మణికంఠ సార్ గారి కళ. సార్ గురించి నేను 2 మాటలు చెప్తాను. ఎల్లమ్మ నెంచనవసరం లేదు, పోచమ్మను పొగడనవసరం లేదు, అక్కను అడగనవసరం లేదు, మన మణికంఠ సార్ గురించి చెప్పనవసరం లేదు. 2022 నుంచి మాకు ఆ అమ్మాయి తెలిసింది. 2022 నుంచి ఏంటంటే మేము నేషనల్ యూత్ పార్లమెంట్ కానీ లేకపోతే డిక్లమేషన్ కాంటెస్ట్ అని మేము కాంటెస్ట్లు కండక్ట్ చేసి ఉన్నాం. అదేంటంటే టాలెంటెడ్ పర్సన్స్ని ఎవరైతే స్పోక్స్ పర్సన్ లేకపోతే టాకటివ్ పర్సన్ కానీ లేకపోతే వాళ్ళకి ఎలక్యూషన్ కాంపిటీషన్స్ అని ప్రతి ఇయర్ కండక్ట్ చేసి ఉన్నాం. ఆ టాలెంటెడ్ పర్సన్స్ మేము ఏవైతే ఫైండింగ్లో ఉన్నామో 1 to 3 ప్రైజెస్ ఉంటాయి. దానికి సంబంధించి 1 to 3లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు మాకు SKR గవర్నమెంట్ కాలేజ్ నుంచి పిల్లలు సెలెక్ట్ అయ్యారని మాకు తెలిసింది. మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. గవర్నమెంట్ కాలేజెస్ పిల్లలు ఇంత బాగా మాట్లాడతారని, లేకపోతే ఇంత స్పోక్స్ పర్సన్, ఇంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారని మేము ఫైండ్ అవుట్ చేయలేపాం. బట్ 2022, 23, 24కి వచ్చేటప్పటికి మేము కాన్జిక్యూటివ్ ఇయర్స్లో నేషనల్ యూత్ పార్లమెంట్కి సంబంధించి కాన్జిక్యూటివ్ ఇయర్స్లోనే ప్రతి ఇయర్కి మన కడప నుంచి సెలెక్ట్ అవ్వడం మాకు అది అదృష్టం. అట్లాగే ఈ పాప కూడా, అంటే వాళ్ళు ఇద్దరు కూడాను UPSCకి ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. వాళ్ళిద్దరూ అయిపోయిన తర్వాత ఈ పాప సెలెక్ట్ అవ్వడం మేము కాన్జిక్యూటివ్గా ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్ మాకు వికసిత్ భారత్ అనే 2024కి సంబంధించి క్యాష్ ప్రైజెస్ కూడా విన్ అవ్వడం మేము అనుకున్నాం. 80% ఈసారి విన్ అవుతుంది, మేము 100% అచీవ్ చేస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఇన్ఫ్యాక్ట్ మేము ఏంటంటే విమెన్స్కి కంటిన్యూస్గా సెలెక్ట్ అవుతున్నారు కదా, ఈసారి సెలెక్ట్ అవుతారా లేదా అని మేము దాదాపు 2 years నుంచి మేము కష్టపడుతున్నాం. ఈమెకి ఏంటంటే మా దగ్గర స్కోప్ ఏంటంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకే సెలెక్ట్ చేయడం మా బాధ్యత. డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ చేయడం ఒక కమిటీ మెంబర్స్, జ్యూరీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 2-3 years డిస్ట్రిక్ట్ లెవెల్ పోవడం కూడా మాకు మేము ఏంటంటే దెబ్బలు తిన్నాం. ఈ సెలెక్ట్ అవ్వాల్సిన పాప నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అవ్వాల్సిన పాప ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే పోతుందని మేము చాలా నిరాశపడ్డాం. బట్ అయినా కూడాను దాని తర్వాత 2024కి వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ మేము కాంపిటేటివ్స్లో మేము మోటివేట్ చేసాం. ఇట్లా ఈ పాప టాలెంట్ ఉండి కూడాను మేము అదే హైడౌట్లో ఉంటుంది, కొద్దిగా ఈసారి మాత్రం 80% మళ్ళీ ప్రిపేర్ అవుదాం, మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్న ఆలోచన ఎప్పుడైతే ఉందో మళ్ళీ యాజ్ యూజువల్ 2 months ముందు నుంచే ఏవైతే కరెంట్ టాపిక్స్ వస్తున్నాయో కరెంట్ టాపిక్స్ ఇంక్లూడ్ చేయడం, అలాగే ప్రతిరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అట్లాగే చదవండి అమ్మా అని చెప్పడం, మోటివేట్ చేయడం,
ఈ ఏవైతే ఇవి జరుగుతున్నాయో ఇవన్నీ కూడాను మాకు ఈ స్టెప్పింగ్ స్టోన్స్ అనే ఫెయిల్యూర్స్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్స్ అన్నట్టు ఈ స్టెప్పింగ్ స్టోన్సే మాకేంటంటే నెక్స్ట్ పోల్పాన్ అయింది ఇక్కడ కడప నుంచి రిప్రజెంట్ చేయడానికి 2024కి సంబంధించి కడప నుంచి సంబంధించి పార్లమెంట్లో ప్రసంగించడం అనేది ఈ కమ్యూనిటీ బేస్డ్ ఏవైతే విమెన్స్ యొక్క కమ్యూనిటీ బేస్లో కూడా మేము ఆ బేస్లో కూడా ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లోనే మేము ఈసారి స్ట్రైక్అవుట్ చేయాలి, అక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి నా ఉద్దేశంతోనే అక్కడ పంపించడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ అయితే ఆవిడ కష్టమే ఎక్కువండి. మేమందరూ కూడా జస్ట్ మేమేంటంటే చెప్పడం వరకే మేము, కానీ వాళ్ళ బ్రదర్స్ కూడా మొత్తం ప్రిపరేషన్ కానీ దాదాపు 3 to 4 days వరకు ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్. ఈవెన్ ల్యాప్టాప్స్ కానీ లేకపోతే మీరు అన్ని ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ పర్టికులర్ అపార్ట్ ఫ్రమ్ ఇవైతే మాత్రం ఈవిడ కష్టపడడం మాత్రం ఎక్కువ కష్టపడింది. 4 years కష్టపడింది. మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. వెన్ వీ డిడ్ ఇట్ అనగానే ఆమె ఏడ్చడం అనేది నేను ఒక విట్నెస్ పర్సన్ కాబట్టి మేమైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. చాలా సంతోషం ఉంది సార్ పార్లమెంట్ వెళ్ళింది. కానీ ఇంకా ఇప్పుడు చూసిన విజన్లో ఇంకా చదివిద్దాం పాపగా ముందు డ్రాప్ చేసేద్దాం అనుకున్నాను. ఇంకా చదివిద్దాము అని లేకుంటే మ్యారేజ్ చేసేయాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ టాలెంట్కి బట్టి చదివిద్దాము అనుకున్నాను. ఏం చెప్పాలో ఏమో అర్థం కావడం లేదు. ఇది జీవితంలో మొట్టమొదటిసారిగా నాకు ఇట్లా న్యూస్ ఛానల్స్లో మాట్లాడే అవకాశం నాకు ఫస్ట్ టైం కలిగింది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా స్కూల్లో కూడా చెప్పినారు ఇట్లానే పాప ఫస్ట్ వస్తుందని. అంజద్ బాషా అప్పుడు మైనారిటీ మినిస్టర్ గారు కూడా చెప్పినారు. కానీ ఇంత ధైర్యంగా నేను పోలేక అక్కడికే ఉండిపోయినాను. కానీ చిన్నప్పటి నుంచి నా పాప చాలా ఇంటెలిజెంట్, చాలా హార్డ్ వర్క్ బాగా ఇది చేస్తుంది పాప. కానీ ఒక తల్లిదండ్రుల తరఫు నుంచి ఒక పాపకు గుర్తు పెట్టారు. కానీ ఇప్పుడు ఈ సమాజంలో ఇప్పుడు ఈ జనరేషన్లో పాప తరఫు నుంచి తల్లిదండ్రులని గుర్తుపట్టే ఇది రోజులు కూడా వచ్చేసినాయి. నాకు కాదు మా ఇంట్లో ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన కుటుంబానికి, మన జిల్లాకు అంత పేరు తెచ్చిందని నాకు చాలా సంతోషంగా ఉంది. నా పాప LKG నుండి నా పాప స్కూల్లో చదివేటప్పుడు అప్పటి నుంచి నేషనల్ యాంథమ్ నుంచి స్టార్ట్ అయింది మా పాపకు. అప్పటి నుంచే మా పాపకు ప్రైజెస్ రావడం, ట్రాఫీస్ ఇవ్వడం, చాక్లెట్స్ ఇవ్వడం ఇట్లా చేస్తూ ఉన్నారు. కానీ 3 years పాప ఉన్నప్పుడు జగన్మోహన్ సార్ ఇక్కడ సంగం మ్యారేజ్ హాల్లో వచ్చినప్పుడు పాప అక్కడ కూడా స్పీచ్ చెప్పింది. చాలామంది జగన్ సార్ అయితే ఎత్తుకొని తలకు పప్పి పెట్టుకొని పాపకు చాలా ఎంకరేజ్గా చేసినారు. అప్పుడే కాదు అయిపోయిందని అనుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఇట్లనే కొంచెం అనేసి కాలేజ్కు పోతా ఉన్నింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇప్పుడు చాలు మా పాపకు పెళ్లి చేసేద్దాం అనేసి వాళ్ళ నాన్న కూర్చోబెట్టేసి ఉన్నారు. ఈ పాప మాత్రం నేను చదువుతాను అనేసి పోయి అక్కడికి బాగా ఇట్లా స్పీచెస్ చెప్పేటప్పుడు ఇట్లా ఎంకరేజ్ చేసి అందరు ప్రతి ఒక్కరు సార్ వాళ్ళు అందరు చెప్తా ఉంటే ఈ పాప వచ్చి వాళ్ళ నాన్నకు చెప్పడము, సార్ నాకు ఆ సార్ ఇట్లా చెప్పినారు, ఈ సార్ అట్లా చెప్పినారు అనేసి. కానీ వాళ్ళ నాన్న నేను ఇంట్లో నుంచి బయటికి పంపను, నేను ఇంట్లోనే కూర్చొని చదువుకోవాలనేసి చెప్పేళ్ళకే లేదు సార్, లేదు నాన్న ఇట్లా నేను పోతాను, గోషాగానే పోతాను, మీ హద్దులోనే ఉండి నేను పోతాను, కానీ 4 రోజులకు ఒకసారి పోతాననేసి ఇట్లా భంగపడి వాళ్ళ నాన్నను ఇది చేసుకొని కాలేజ్కు వెళ్ళడం అయింది. కానీ అక్కడికి పోయినాక మన పాప కూడా ఎంత మంచిదంటే ఈ లోకంలో ఎవరు పాప ఉంటారో ఏమో తెలీదు, కానీ మన పాపకు సెల్ అలవాటు అన్నమాట, ఏమన్నా ఇది టీవీ అలవాటు, ఇంకా ఏమన్నా ఇది అది అనేసి అంత చెడ్డ అలవాట్లు అది ఏం కాదు. ప్రతి ఒక్కరూ మా పాప సానియా అంటేనే పడి ఇది అయిపోతారనమాట. చాలా ఇష్టం మా పాప. అయితే ఇప్పుడు డిగ్రీకి పోయింది మా పాప, చదువుతా ఉన్నింది. వాళ్ళ నాన్న ఇప్పుడు డిగ్రీ అయిపోతానే నేను చదివించాను, నేను బయటికి పంపను, నేను ఇప్పటికి లాస్ట్ అయిపోయింది అనేసి ఇప్పుడు పెళ్ళికి కూడా చూస్తూ ఉన్నారు. కానీ పాప మాత్రం సార్ నాన్న మీరు మాత్రం చూసుకోండి, అప్పటి వరకు నేను ఇంట్లో కూర్చొని చదువుకుంటా, నేను బయటికి పోను అనేసి ఇంట్లో కూర్చొని పీజీ చేస్తూ ఉంది. మన ఇళ్ళల్లో ఎట్లా అంటే మగపిల్లల్ని మాత్రమే చదివించుకుంటారు, ఆడపిల్లల్ని పంపరు. ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా 10th వరకు అయిపోతానే చాలు ఇంట్లో కూర్చోపెట్టేద్దామని ఉన్నారు. ఈ పాప ఇట్లా చేసేది చూస్తూ ఉండి ఇప్పుడు యాడికన్నా పోవాలంటే నాన్న పోతానంటే పో అనేసి పంపిస్తారు. కానీ పాపకు ఒక్కటే కాదు, నేను కూడా పోతానే ఉంటాను పాపకు. ఇట్లనే పాప పార్లమెంట్కు పోయి వచ్చింది, అక్కడ అంతా చూసి ఇంకా ఏం లేదు మన దగ్గర, మేము ఇంకా
ముందుకు పోవాలా, ఇంకా మేము ఆ పిల్లల్లాగా మేము చదవాలా, అట్లా అవార్డ్స్ తీసుకోవాలా అనేసి పాపకు కూడా ఎంకరేజ్మెంట్ అయింది. మళ్ళీ దాని తర్వాత మేము ఊహించుకోలేము, ఆ ఒక మాట ఫోన్ వచ్చింది గవర్నర్ ఆఫీస్తో విజయవాడతో వచ్చి, ఆ సార్ వచ్చేసి కాల్ చేసి నాకు మా పాప ఇట్లా సానియా అంటే సానియాకు ఇచ్చినాను, నీకు ఒక అవకాశం వచ్చింది మా సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సార్, లోకేష్ సార్, గవర్నర్ అబ్దుల్ నజీర్ సార్ వాళ్ళందరూ అక్కడ ఉంటారు మా, అక్కడ పాపకు వాళ్ళ ఫాదర్కు అవకాశం ఇస్తూ ఉన్నాం, రావాల్సిందే అనేసి. అక్కడికే ఆగిపోయింది. ఇప్పుడు అయిపోయింది అనుకున్నప్పుడు ఇది మళ్ళీ మొదలెట్టి నాకు ఎట్లా అయిందంటే ఒక జాక్ పట్ లాగా నాకు ఇది అయిపోయింది. నేను సయ్యద్ సానియా బ్రదర్ని. నా అక్క నేను చూస్తున్నాను లాస్ట్ 4 years నుంచి అక్క కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతుంది. నేను కూడా అక్కను చూసి మోటివేట్ అవుతా వచ్చాను. కానీ నేనేందంటే మా అక్క ఇన్ని ఇయర్స్ నుంచి స్ట్రగల్ అవుతుంది, కానీ అక్కకి ఎందుకు రావట్లేదు అనేది నా యొక్క క్వశ్చన్ మార్క్ లాగా నిలిచిపోయింది. కానీ లాస్ట్ ఇయర్ అక్క చేసిన, అంటే ప్రతి ఇయర్ నేషనల్ యూత్ పార్లమెంటే కాదు, అక్క October 2 కూడా జరుగుతుంది ప్రైడ్ ఫంక్షన్ అని, అది కూడా లోక్సభలో జరిగింది. కానీ అక్క ఏమనుకునింది, 4 years నుంచి నాకు ఇది రావట్లేదు నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్, కానీ నేను జస్ట్ 1 day కోసం October 2 గాంధీ జయంతికి ప్రైడ్ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేస్తాను, జస్ట్ 1 day అనుకునింది. కానీ దేవుని దయ వల్ల అక్కకు 3 days ఫంక్షన్ వచ్చింది. అక్క అక్కడ సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషకారణం. టాలెంట్ అనేది ఎవరు సొత్తు కాదని నిరూపించారు కడపకు చెందిన సానియా. జిల్లా స్థాయిలో పాఠశాలలు, కళాశాలలో ప్రసంగం ద్వారా, వ్యాఖ్యాత ద్వారా అనేక ప్రసంగాలు యాంకరింగ్ చేసినటువంటి ఈ సానియా గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి కూడా వెళ్ళడానికి ఎంతో శ్రమ పడింది. పార్లమెంటుకు 2 సార్లు వెళ్ళి అక్కడ ప్రసంగం ఇచ్చి యాంకరింగ్ కూడా చేసేటువంటి అవకాశం దక్కించుకున్నటువంటి ఈ సానియా అభినందనీయురాలు. ప్రధానంగా ముస్లిం కమ్యూనిటీలో అమ్మాయిలు బయటికి వెళ్ళడం అరుదుగా చూస్తుంటాం, కానీ వాటిని పటాపంచలు చేస్తూ ఈ కడపకు చెందినటువంటి సానియా ఎంతోమంది యువతీ యువకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అమ్మాయిల్లో టాలెంట్ అనేది ఉంటే ఏమాత్రం దాచిపెట్టుకోకుండా బయటికి బహిర్గతం చేయాలని తల్లిదండ్రులను ఒప్పించైనా ఢిల్లీ స్థాయి వరకు వెళ్ళగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు తమలో ఉన్నాయని నిరూపిస్తున్నటువంటి ఈ సానియా ఎందరికో స్ఫూర్తిదాయకం.